మహేష్ పటేల్ మన బ్లాగ్ లో స్పెషల్ స్టైలే వేరే ఉంటది మ్యాచ్ బ్రో. వచ్చేసి వికెట్ చేసింగ్ అద్దు ఇట్రా నీకు ఆడ రాదు. బారే బిట్టిగా ఇచ్చావే గారు. నువ్వు దొడ్డుగారా అదే ఫస్ట్. సో హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇర్ఫాన్ బ్లాగ్స్. ఇప్పుడు ఏంటి అంటే మనం అనుకోకుండా టీకప్ వచ్చినాం. ఏంటి అంటే బాక్స్ క్రికెట్ ప్లాన్ చేసినాం. ఈ 10 o'clock నైట్ టైమ్ లో ఆడతాం మనం బాక్స్ క్రికెట్. నైట్ టైమ్ లో పోయి 10 o'clock నుంచి 4 o'clock దాకా ఆడతాం. 4 కి మళ్ళా ఏంటిది టిఫిన్ చేసి వెళ్ళిపోతాం అనమాట. ఉదయం దాకా ఆడకుండా ఘోరం అంటే ఘోరం పని ఉంటది. ఈ బ్లాగ్ లో మీకు చూపెడతా గాయ్స్, ఘోరం అంటే ఘోరం పని ఉంటది. సో మనతో పాటు సాయితే ఉన్నాడు. ఆల్రెడీ మన పాల్ బాయ్ కూడా షాప్ క్లోజ్ చేస్తున్నాడు, వెళ్ళిపోదామని. అందరికి ఘోరంగా ఎక్సైట్మెంట్ ఉంది, పోదాం అని. ఇప్పుడే ప్లాన్ అనేది ఇంత ముందే ఫిక్స్ అయింది, ఒక ½ hour బ్యాక్ ఫిక్స్ అయింది. ఇప్పుడు వెళ్ళిపోదాం గాయస్. వెళ్ళిపోయి మీకు చూపెడతా, అక్కడ వ్లాగ్ చూపెడతా. ఘోరం అంటే ఘోరం పని ఉంటది, అస్సలు మిస్ కాకండి మీరు. సో ఇక మన గున్నాబాయ్ అయ్యగారు కూడా వచ్చేసిళ్ళు బాక్స్ క్రికెట్ అనుడుతోనే. గ్రూప్ లో మొత్తం ఒక మెసేజ్ పెట్టిన నచ్చుడుతో ఇక అందరు ప్లాన్ వేసుకొని వచ్చేసిళ్ళు. మన పాల్ బాయ్ ఇక బంద్ చేస్తా అండి. ఇక బంద్ చేయవా షాపు? వెళ్ళిపోదాం మరి, టక్కన పోయి. లేదు ఘోరంగా ఆడతాడు పాలు. ఇప్పుడు ఏమంటుండు, ఎందుకు రా నేను ఆడితే టీం వన్ సైడ్ అయిపోతాడట. అవునా పాల్? రాంబాయ్ వస్తున్నావు ఇప్పుడు నువ్వు బాక్స్ క్రికెట్ కి? ఇప్పుడు అది కాదు, అవన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు బాక్స్ క్రికెట్ కి వస్తున్నావు, వస్తలేవా? ఇప్పుడు గ్రూప్ లో మెసేజ్ చూడలేను. అరే మన బాయ్ కి ఏంటి సోషల్ మీడియా అనేది తెలియదు. ఫేస్బుక్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు. ఆల్రెడీ అందరు స్టార్ట్ అయ్యారు. మినిమం ఒక 20 మంది పోతాం మేము. మనకి మంది కాడ అనేది అస్సలు దోకా ఉండదు. వెళ్ళిపోతాం ఒక 20 మంది వెళ్ళిపోయి మొత్తం మంచిగా మంచిగా ఆడుకోవాలి క్రికెట్ అనేది. ఇప్పుడు రాంబాయ్ వస్తున్నావా? వచ్చిండు హెచ్ఓడి ఏంటి బండంకువాడ. అంతే మొత్తం మనదే నడవాలి. ఇగో గాయస్ మనదే చూస్తుండు. అదే మనం ఇప్పుడు బాక్స్ క్రికెట్ ప్లాన్ చేసినాం, పోతున్నాం కదా. అదే మరి నేనేం లేదు, పోయి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి. అందరూ ఆల్రెడీ ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యా గాయస్ అందరు. మీరు మనకి వీళ్ళందరూ కూడా మొత్తం మసాజ్ చేసుకున్నారట మన డిపో క్రాస్ కాడ. చంద్రమౌళి అట. మన రాంబాయ్ లోపల రాంబాయ్ కూడా పిచ్చి అంటే పిచ్చి చేస్తాడు మసాజ్. ఒక్కసారి చేపించుకుని ఘోరం అంటే ఘోరం చేస్తాడు. నిద్ర రావాలి. కానీ రాంబాయ్ ఘోరం చేస్తాడు, నిద్ర వస్తుంది మొత్తం. సో గాయస్ మనం 10 కని అనుకున్నాం, ఆల్రెడీ 11 అవుతుంది. ఇంతవరకు ఎవ్వరు రాలే, గున్నాబాయ్ వచ్చిండు అంతే. ఇక ఇట్లుంటాయి మన టైం మెయింటెనెన్స్ మన వాళ్ళది. మెల్ల ఇక మహేష్ వస్తాడు. మహేష్ ఆల్రెడీ వచ్చి మనం ఒకసారి మన బండి ఒకసారి ట్రయల్ కొడతా అంటే ఇచ్చిన. ఎట్లున్నది? ఓకే పర్లేదు. సో గాయస్ ఇగో ఇప్పుడే మన పంకీబాయ్ వచ్చిండు. పంకీబాయ్ మన వంశీ మన గౌతమ్ పెద్ద ప్లేయర్లు వీళ్ళు. ఇప్పుడే జస్ట్ నువ్వు ఎంతసేపు అయితే మనం ఎప్పుడు అనుకున్నాం అసలు? 10 గంటలకు పోదాం అనుకున్నాం కానీ 11 అవుతా. 11 అయినా కూడా ఎవ్వరు రాలే. ఇంకా అరే నాకు ఫోన్ చేయలే బాయ్, ఫోన్ చేస్తే నేను వచ్చేస్తా ఇప్పుడు. సో గాయస్ 11:30 అవుతుంది. ఇప్పుడు బయలుదేరుతాం బాక్స్ క్రికెట్ కి. ఓకే తాగుమని మళ్ళీ నువ్వే తాగుతావు కదా. కొంచెం తాగిస్తున్నా అట్లా బండి తీద్దా. మనం ఇప్పుడు హిమాలయ బండి పైన పోతున్నాం గాయస్. ఆల్రెడీ అక్కడ గాయస్ మనకి వినీత్ గారు కూడా అందరూ ఉన్నారట. సో గాయస్ ఇగో ఇప్పుడే వచ్చేసినాం మన బాక్స్ క్రికెట్ కి. ఆల్రెడీ మంది వస్తువులు ఇంకా రావాలి. ఏ కావు బన్నీ ఇంకా విశాల్ వంశీ వాళ్ళందరూ వస్తారు ఇప్పుడు.
ఇప్పుడే ఇప్పుడే రీచ్ అయినాం. హుజరాబాద్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది మన గున్నాబాయ్. ఇక అన్నదే బాక్స్ క్రికెట్ ముషూబాయ్ అని ఎంటర్ అయినాం. మన సోను బౌలింగ్ వేస్తున్నాడు. మహేష్ పటేల్ మహి ఏందే మహి కొట్టాడు. ఇంకా మహేష్ కొడతాడా? బ్యాటే పట్టలేదు. హాయ్ వినీత్. అవపల్లే ఈ బ్లాగ్ లో అవపల్లే ఏంది మరి? ఇప్పుడే అవపడతాను. కొంచెం షెడ్యూల్ బిజీ ఉండే పర్సనల్ ఇష్యూస్ లా. అవునా? డిన్నర్ అయిపోయిందా? ఓకే ఓకే. గున్నా వచ్చి కూర్చున్నాడు. గున్నకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. గున్నా ఓన్లీ షార్ట్స్ తీస్తాడు. మన సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు ఛానల్కి? ఒక 2500 ఆర్ సంథింగ్ 3000 ఉన్నారు. అది ఇప్పుడు గౌతమ్ వంశీ కెప్టెన్, మన మహేష్ పటేల్ ఇట్లకి ఎంట్రీ ఇచ్చిండు. టుట్టుకు ఆట రాదు కానీ బట్టి వచ్చిండు టైం పాస్కి. టుట్టు హాయ్ అని చెప్పు. హాయ్. సో గాయస్ మాకు ఇప్పుడు బ్యాటింగ్ వచ్చింది. మా వాడు బ్యాటింగ్ చూస్ చేసుకున్నాడు. మన గౌతమ్ మన కెప్టెన్. ఈసారి మన టీంలో వినీత్ గాడు, గౌతమ్ గాడు, ఇంకా టుట్టు ఆడుతున్నావా అను? నెక్స్ట్ ఇప్పుడు స్ట్రైకర్లో మన వినీత్ గాడు ఎక్కిండు. నాన్ స్ట్రైకర్ ఫంకీ దీపు బాయ్. ఈయన కూడా ఘోరం అంటే ఘోరం ఆడతాడు. ఆడదు కానీ బెట్టింగ్ లెక్క పెడతాడు మ్యాచ్ల మీద. సో గాయస్ ఇగో వినీత్ వాళ్ళ అన్న ఓను సాయి శివ పేరు. అన్నా శివన్న హాయ్ అని చెప్పన్నా ఒకసారి. హాయ్ అని చెప్పు. ఇప్పుడు బౌలింగ్ మహేష్ బౌలింగ్ వేస్తున్నావా? అయ్యో బాయ్ ఘోరం అంటే ఘోరం అవుట్ అయినావు బాయ్. గిదా బాయ్ చీ ఏమో నేను బ్లాగ్ లా ఘోరం అంటే ఘోరం చెప్పినా నీ గురించి. ఒక్కడే బాల్ అవుట్ అయినావు. ఏదో నెక్స్ట్ గౌతమ్ గంభీర్ గాడు ఎక్కిండు. వీడు పిచ్చి అంటే పిచ్చి లేపుతాడు. నువ్వు కూడా అవుట్ అయ్యావు. అరే నువ్వు కూడా అవుట్ అయ్యావు. ఇచ్చిపోతుంది. మా తుట్టుపోయి చూస్తాడు బ్లాగ్ తీస్తా అంటే అట్లా చేయరా గిట్లా చేయరా గవాంది తీరా ఏం తీరా అని అంటాడు. స్కోర్ కొట్టిండు మావాడు. యాక్చువల్లీ మన టీంలో మనం ఉంటే ఎట్టి పరిస్థితిలో వెళ్తాం. ఎందుకంటే మనం 50 రూపాయలు పెట్టేసినాం కాబట్టి. కానీ ఫంకీ దీపు ఉంటే కొంచెం భయం అవుతుంది. అన్న ఎప్పుడు పెట్టేసినా ఓడిపోతామని. మహేష్ పటేల్ మన బ్లాగ్ లో స్పెషల్ స్టైలే వేరే ఉంటది మ్యాచ్ బ్రో. బ్యాటు షార్ట్ ఈ బ్రో కూడా లైట్ ఓవర్ దింగుతాడు కానీ ఓకే. చూడరా అరే వచ్చేసి వికెట్. మహేష్ పటేల్ అవుట్. మనోడు పట్టిదే కాదు ఘోరంగా ఆడతాడు. సో గాయ్స్ మన ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ మనమే గెలిచినాం. మనోడు ఆడింది ఏం లేదు అవుట్. బౌలింగ్ ఒక్కటి మెయిన్ చేసిన. ఇప్పుడు నెక్స్ట్ ఈ సిరీస్ లో నెక్స్ట్ మ్యాచ్ బన్నీ ఎక్కిండు. స్కోర్ వీడియో కొట్టిండు స్కోర్ వినీత్. ఇక నెక్స్ట్ మ్యాచ్ ఇప్పుడు బన్నీ ఎక్కిండు. బన్నీ ఏం చెప్తాడు ఏమో తెలియదు కానీ నాన్ స్ట్రైక్ ఎవరు ఎక్కిళ్ళు? ఫంకీ దీప్. ఈ బౌలింగ్ ఇది ఎక్కడ ఇవ్వలే నేను. బౌలింగ్ మహేష్ పటేల్. మహేష్ పెట్టినావు నువ్వు? మహేష్ రాదు నా లంబోదర చేతి పెద్ద. బన్నీ వీడియోలో పడ్డాడు. మహేష్ పటేల్ అంటారా బాబు?
బన్నీ 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 ఇటు చూడు మహేష్ ఏం బాలింగే గానే కొడతానేది ఇంకో 6 అద్దో రివర్స్ ఉరికొచ్చిన బన్నీ బిట్టు ఘోరం అంటే ఘోరం పడ్డాడు మంకి బాయ్ సప్పుడే దిగిండు బిర్యానీ ఇచ్చి బ్యాట్ ఆడరా అని అంటాడు ఇజ్జేంది బ్యాట్స్మెన్ తలకాయ కిందకేసుకున్నాడు ఇక అవుట్ ఎడి మొక్క వేసేస్తాను కదా బన్నీ బాబు ఇజ్జేంది కానీ ఇటువంటి బన్నీ బాబు బారే బిట్టిగా ఇజ్జేంది సెకండ్ సిరీస్ కూడా మేమే గెలిచినాం వీడు సోనుగాడు ఆపోజిట్ టీం మొత్తం ఓడిపోయింది గున్నా టుడే ఇస్ వెరీ బ్యాడ్ డే ఫర్ సోను టుడే ఇస్ వెరీ బ్యాడ్ డే పంకిదీప్ అన్నకి 200 పడ్డాయి చేసింగ్ అద్దు ఇట్రా నీకు ఆడరాదు ఏంది పని లాస్ట్ వరకు ఉంటా అన్నాడు. సో గాయస్ అయిపోయింది ఇప్పుడు మన బాక్స్ ఇక్కడ మొత్తం ఘోరం అంటే ఘోరం టైర్ అయిపోయినాం. ఎంత బన్నీ నవ్వుతాడు కానీ ఏమాలే ఫెయిల్ మొత్తం 1వ 2వ బాలలో అవుట్ అవుతాడు. 3 సిరీస్లు ఆడినాం, 3 సిరీస్లో 2 మేము గెలిచినాం, 1 వాళ్ళు ఆపోజిట్ టీం వాళ్ళు గెలిచిండు. బండి బాంబుల షాపులు పాట ఇద్దరం చెప్పురా పార్ట్నర్ మేమిద్దరం. నాకు పోయినసారి 15 నిమిషాలలో 20,000 బాంబులు అమ్మిచ్చిండు మహేష్. 10,000 ఇచ్చిన ఖర్చుల కల్లా. ఓకే ఓకే బండి కొంచెం హైట్ గా వెళ్ళాలని కోరుకుంటా నేను. నువ్వు దొడ్డుగారా అదే ఫస్ట్ దొడ్డుంటే ఉన్నాయి అన్న. ఒక్కసారి చూపెట్టు అన్న, కాలేజ్ చూపెట్టు అన్న కాలేజ్ అన్న. అన్న మన టీం కి ఘోరం అంటే ఘోరం హార్డ్ వర్క్ ఉరికి ఉరికి అయిందిరా అట్లా. అన్న ఘోరం అంటే ఘోరం ఆడిండు. నువ్వు మీ టీం 100 రూపాయలు లాస్ అయినా నేను. ఎందుకు లాస్ అయినా? బెట్లు పెట్టద్దు అట్లా అన్నప్పుడు. మరి చూసిన ఆల్రెడీ అప్పుడే ముషుబాయ్ అని లాస్ట్ గా అప్లోడ్ చేస్తాను గ్రూప్ ఫోటో. అయిపోయింది బాక్స్కెట్ వెళ్ళిపోతాను. అక్కడ అంటే ఇప్పుడు హైదరాబాద్ పోయి మనం టిఫిన్ చేద్దాం.